నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. నేటి నుంచి కడప వేదికగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. టీడీపీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్న సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే టీడీపీ లక్ష్యమన్న మంత్రి లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి. పటుమటి పరిసర ప్రాంతాలలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా పనులు చేయాలని ఆదేశం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించిన ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు. కడప మహానగరం వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు ఆయన సూచించారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రనను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృధా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్ కు భరోసా ఇచ్చారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వెల్లడించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ భవిష్యత్ కోసం 6 కీలక శాసనాలను ప్రతిపాదించారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు.
పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం నా అదృష్టం. ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా ఎన్జీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, పటమట, రాణిగారి తోట, కృష్ణలంక వారధి ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిల్వలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్ వద్ద డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆ పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. డ్రైన్ నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడం గమనించి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఏపీ సిపిడిసిఎల్ వారి సమన్వయంతో డ్రైన్ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణి తోట, కృష్ణలంక వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ఆహార నాణ్యతల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పైప్ లీకేజ్లు ఎక్కడా ఉండరాదని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి జాప్యం వహించరాదని అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంజీ రోడ్, కనకదుర్గ వారధి పారిశుద్ధ నిర్వహణను పరిశీలించారు. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదం నశించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పెహల్గాం ఘటన తర్వాత దేశంలో ముస్లింలపై 126 దాడులు జరిగాయన్నారు. బీజేపీ మతోన్మాదం రగుల్చుతుందని విమర్శించారు. లెనిన్ సెంటర్ నుండి అంబేద్కర్ భవనం వరకు సమీక్షతా యాత్ర నిర్వహించారు. దేశాన్ని పట్టిపీడుస్తున్న ఉగ్రవాద, మతోన్మాద, యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యతా యాత్ర చేపట్టారు. మంగళవారం ఉదయం లెనిన్ సెంటర్ నుండి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన సమైక్యతా యాత్రలో కమ్యూనిస్టులు కథం తొక్కారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, కాశీనాథ్ తదితరులతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో అన్ని రాజకీయ పార్టీలను కేంద్రం కలుపుకోవటం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు, హిందువులు వేరు అంటూ మాట్లాడటం తగదన్నారు. ఇది దేశ విభజన అవుతుంది తప్ప ఐక్యత కాదని హితవు పలికారు. హిందూ ముస్లిం ఒకటేనంటూ సమైక్యత ర్యాలీ చేస్తూ సిపిఎం సమైక్యతకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఆందోళన పడుతూ ఉంటే
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ, కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశమంతా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగాయి. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు, మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు. ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా, దాడి చేసిన ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. బీజేపీ నాయకులు, దేశంలో ఉన్నటువంటి సైనికులు, ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది, దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి. కారణం, ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం. ఆ జనానికి పాదాభివందనం చేయాలి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, మాజీ మంత్రి మేరుకు నాగార్జున, ఎమ్మెల్సీ ఎం అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు మీడియాతో మాట్లాడారు. తెనాలి పట్టణంలో 3 యువకులపై మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు నడి రోడ్డుపై 3rd డిగ్రీ ప్రయోగించి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, మైనార్టీ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఈ రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఏడాది కూటమి పాలనలో నిత్యం దళితులు, బహుజనులు, మైనార్టీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, దానికి తాజాగా తెనాలిలో జరిగిన ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పేరు చెప్పి వెహికల్ అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అపాస్యం అయిపోయాం కదా వ్యవస్థ, అపాస్యం అయిపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్ళీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను, ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది ఎంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వంశీకి ఫిట్స్ ఉన్నాయని, నిద్రపోయేటప్పుడు శ్వాస ఆగిపోతుంటుందని చెప్పారు. దీనికి స్లీప్ టెస్ట్ చేసి చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. అయితే తమ ఆసుపత్రిలో ఆ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో ఇతర ఆసుపత్రికి రిఫర్ చేశామని చెప్పారు. ఎక్స్ఎమ్మెల్యే
వంశీ గారు జీహెచ్కి రిఫర్ చేశారు. వారి జైలు సూపరింటెండెంట్ గారు స్లీప్ టెస్ట్ అని రాసి పంపించారు. అయితే అన్ఫార్చునేట్గా ఆ స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు. అంటే అంతకుముందు మనకి ఉండింది, అయితే అది గత 1 yearగా రిపేర్లో ఉండటం వల్ల న్యూరాలజిస్టులు చూసి స్లీప్ టెస్ట్ మన దగ్గర లేదు కాబట్టి అది చేయలేమని చెప్పి మిగతా టెస్టులను చేసి మిగతాగా ఎగ్జామిన్ చేసి, అట్లాగే జనరల్ ఫిజిషియన్ పల్మనాలజిస్ట్ కూడా వారిని ఎగ్జామిన్ చేసి వారికి మందులు రాసి పంపించారు. అవసరమైనవి చూసి వారు స్టేబుల్గా ఉన్నారని చెప్పారు. అందుకని వారిని అవుట్ పేషెంట్గా చూసి వారికి కావాల్సిన టెస్టులు రాసి, ఈ స్లీప్ టెస్ట్ మన దగ్గర అవైలబిలిటీ లేదు, వారు మిగతా హైయర్ సెంటర్ ఎక్కడికైనా స్విమ్స్ కానీ వారి ఇష్టం వచ్చిన చోట అది మనకి చూపించుకోవచ్చు అని చెప్పి వారు ఉన్న చోట్ల వాళ్ళకి సజెస్ట్ చేసి పంపించారు. వారు కూడా హ్యాపీగా వెళ్ళిపోయారు. పల్మనాలజిస్ట్ చూశారు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెస్టులు ఆయన ఎగ్జామిన్ చేసి మెడిసిన్స్ రాసి పంపించారు. స్లీప్లెస్ ప్లథిస్మోగ్రఫీ అని అంటే ఏంటంటే వారికి ఇంతకుముందు ఎపిలెప్సీ అంటే ఫిట్స్ కూడా ఉన్నాయట. ఒబేసిటీ వల్ల కానీ మనం నిద్రపోయేటప్పుడు సడన్గా శ్వాస చాలా వరకు ఆగిపోతుంది తెలియకుండానే, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది మనము ఈ ప్లథిస్మోగ్రఫీ స్లీప్ టెస్ట్ అనే ద్వారా తెలుసుకుంటే దాన్ని బట్టి వాళ్ళకి బీప్యాప్ అనే మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకొని నైట్ టైం ఇలా దబాలను శ్వాస ఆగిపోకుండా, బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా, పోయి ప్రమాదంలో పడకుండా ఆ టెస్ట్ చేస్తారు. అది బీప్యాప్ పెట్టాలా లేదా, వారికి ఎలాంటి ఆక్సిజన్ అందించాలి ఇంట్లో, ఇలాంటివి కొన్ని దానివల్ల తెలుస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా అదానీ, అంబానీలు ప్రపంచ దేశాల్లో కుబేర్లుగా మారుతుంటే పేద ప్రజలు పేదలుగానే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఉన్న సంపదను కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్న పేదలకు చేరటం లేదని ఆరోపించారు. బ్లాక్ మనీని వెనక్కి తీసుకురావడంలో ప్రధాని ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. బిలో పావర్టీ లైన్ నుంచి వారు పైకి రావడంలా వారి సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోకి పోతా ఉంది. ఇవాళ బిలియనీర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా అంబానీలు, అదానీలు ఎదిగిపోతా ఉన్నారు. కాబట్టి కార్పొరేట్లకు ఊడిగం చేశావు, దేశాన్ని అప్పుల పాలు చేశావు, రూపాయి విలువ తగ్గించావు, పేదరికాన్ని పెంచావు, నిరుద్యోగ సమస్యను పెంచావు, ధరలు పెంచావు, నీవు చెప్పినట్టుగా బ్లాక్ మనీ వెనక్కు తెప్పించడంలో విఫలమయ్యావు. ఇలాంటి విఫల ప్రధాన్ని పట్టుకొని బ్రహ్మాండంగా ఉంది దేశమని మీరు అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తెరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం వేసే యోగా విశిష్టతపై ప్రజలకు అవగాహన కల్పించి జీవితంలో యోగాసనాల అభ్యాసంను భాగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విజయవాడ BRTS రోడ్లో ప్రతిరోజు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ తెలిపారు. మన భారతీయ సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన అమూల్య బహుమతి యోగా అని, ఇది కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దృఢత్వం చేకూర్చుతుందని పేర్కొన్నారు. మంగళవారం BRTS రోడ్ శారదా కళాశాల వద్ద జరిగిన 7వ రోజు యోగాసనాల కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ వివిధ శాఖల అధికారులతో కలిసి యోగాసనాలను ప్రాక్టీస్ చేశారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ప్రతినిధి సత్యనారాయణ మార్గనిర్దేశనంలో యోగాసనాల అభ్యసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం సందర్భంగా BMC అదనపు కమిషనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ యోగాసనాలు మనిషి ఆరోగ్యానికి దారిదీపాలని, ప్రతి ఒక్కరూ యోగా ధ్యానాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని యోగాను నేర్చుకుని జీవితాంతం ఆచరించాలని సూచించారు. యోగాచరణను ఏదో ఒక్కరోజుకి పరిమితం చేయకుండా తమ జీవన శైలిలో భాగం చేసుకోవటం ద్వారా రోజువారీ పనిలో మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి డాక్టర్ వి రాణి, ఆయుష్ అధికారి డాక్టర్ రామ్ త్లేహి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై రత్నప్రియదర్శిని, NSS కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని హోటల్ ఐలాపురం నందు జూన్ 6వ తేదీన బుడమేరు ప్రక్షాళన చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని కోరుతూ 4 జిల్లాలకు సంబంధించిన బుడమేరుపై నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు ప్రజా సంఘాల బాధ్యులు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి దోనెపూడి శంకర్ తెలిపారు. నగరంలోని దాసరి భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుడమేరు పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురి అవుతుంటే పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముంపు నివారణ చర్యలు చేపడతామని అనటం ఎంతవరకు సమంజసమన్నారు. బుడమేరు లోతును పెంచుతామని చెప్పడం అంటే సమస్యను పక్కదారి పట్టించటమే. పూడిక తీసివేత ప్రధానం కాదని, ఆపరేషన్ బుడమేరును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, బుడమేరు ప్రక్షాళనకు యుద్ధ ప్రాతిపదికనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరుని వెంటనే అమలు చేయాలని చెప్పి బుడమేరు వరద ముంపుకు గురై సంవత్సర కాలం గడుస్తున్న ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేయకుండా కేవలం ఆన్ పేపర్ పుస్తకాలపైన పేపర్లపైనే యాక్షన్ లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు 6వ తేదీన జూన్ 6వ తేదీన నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల, రైతు సంఘాల బాధ్యులతో ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ బుడమేరు పెద్ద ఎత్తున అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. క్యాబినెట్లో తీర్మానం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. దరిదాపు విజయవాడ ఎగువ భాగాన 300 ఎకరాలు ఆక్రమణకు గురైందనేటువంటిది ప్రభుత్వ సర్వేలోనే వారు చెప్పారు. ఎగువ భాగాన అలాగే విజయవాడ నగరంలో 10 కిలోమీటర్ల ప్రవహిస్తూ 32 వార్డులు 3551 ఆక్రమణలకు గురైనటువంటిది బుడమేరు తీరం ప్రవాహ దిశ. ఇది ప్రభుత్వ సర్వేలతో సహా ప్రకటించింది. ఆనాటి కలెక్టర్ శ్రీమతి సృజన సర్వేలో ఉన్నటువంటి అంశాలను నేను ప్రస్తావిస్తున్నాను. ప్రభుత్వ సర్వే ఇది. విజయవాడ నుంచి ఎనికేపాడు అండర్ టన్నల్ గుండా చివరికి ఉప్పుటేరులో, కొల్లేరులో సముద్రం కలుస్తుంది. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంతింటి కల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరసనకు అందరూ తరలిరావాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజల సొంతింటి కల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అధికారంలోకి వస్తే పేదవారి సొంత ఇంటికల నెరవేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా నేటికి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంతింటికల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరుగుతుందని, కేరళలో అధికారంలో ఉన్న పార్టీ సొంతింటికల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తున్న విధంగా ఆంధ్రాలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాల్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకనంటే 25-26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో
అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికీ గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి కడప వేదికగా ప్రారంభమైన టీడీపీ మహానాడు. టీడీపీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్న సీఎం చంద్రబాబు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే టీడీపీ లక్ష్యమన్న మంత్రి లోకేష్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన మంత్రి. పట్టుమట్టు పరిసర ప్రాంతాలలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా పనులు చేయాలని ఆదేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.